హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మా విలేజ్లో జరిగిన కృష్ణాష్టమిని మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము అనేది మీకు చూపిస్తాము. ఇంకా వీడియోలోకి వెళ్తే ముందుగా శ్రీ కృష్ణ భగవానుడికి అందరూ భక్తితో పూజ చేస్తాము. ఈ పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత ఉట్టిని ఎవరు కొడతారో చూద్దాం. అవును, అసలు శ్రీ కృష్ణాష్టమి రోజున ఉట్టి ఎందుకు కొడతారో తెలుసా? చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. కృష్ణాష్టమి రోజున మేము అసలు ఎలా జరుపుకుంటాము డీటెయిల్డ్గా చెప్తాను. అలాగే శ్రీకృష్ణ భగవానుడి జననం గురించి తెలుసుకుందాము. ఉట్టి కొట్టడానికి ఇక్కడ అందరూ రెడీగా ఉన్నారు. వాళ్ళు ఉట్టి కొడుతున్న వీడియో చూస్తూ మనం కృష్ణాష్టమి గురించి తెలుసుకుందాము. అంతకుముందు వీడియో లైక్ చేసి నా వీడియోలో నా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. చాలామంది మా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్టును మాకు అందించండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేస్తే మా వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఈ వీడియోలో ఎవరు ఉట్టిని కొట్టారు అనే డీటెయిల్స్ మేము చెప్పడం లేదు. జస్ట్ మా ఊరిలో జరిగే కృష్ణాష్టమిని ఒక వీడియో రూపంలో ప్రజెంట్ చేద్దాం అనుకున్నాము. ఈ వీడియోలో చిన్నపిల్లలు, మా ఆడవాళ్ళు, ముఖ్యంగా కుర్రాళ్ళు ఉట్టిని ఎలా కొడతామో చూడండి. ఈ వీడియోను చూస్తూ కృష్ణాష్టమి గురించి కొంచెం తెలుసుకుందాం. మన హిందూ పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు 8వ అవతారం శ్రీకృష్ణ అవతారం. కృష్ణాష్టమి రోజున భక్తులు పగలంతా ఉపవాసం ఉండి శ్రీకృష్ణ భగవానుడిని పూజిస్తారు. ఈ శ్రావణ మాసంలో లభించే పళ్ళు, అటుకులు, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ స్వామికి నైవేద్యంగా సమర్పిస్తారు. శ్రావణ బహుళ అష్టమి రోజున రోహిణి నక్షత్రంలో కృష్ణుడు జన్మించాడు. ఈ కృష్ణాష్టమి రోజు ఉదయాన్నే నిద్రలేచి అభ్యంగన స్నానం చేయాలి. గుమ్మానికి తోరణాలు, గడపకు పసుపు కుంకుమలు, అలాగే ఆ బాలకృష్ణుని ఇంటికి ఆహ్వానిస్తూ ఇంటి బయట నుంచి లోపల వరకు కృష్ణుని పాదాలను ముగ్గుతో వేయాలి. ఇతర పూజలకు భిన్నంగా కృష్ణాష్టమి పూజను మధ్యాహ్నం 12 గంటలకు ఆరంభించడం ఆనవాయితీ. వీలైతే ఆ సమయానికే పూజ సాగేలా చూసుకోవాలి. ముఖ్యంగా కృష్ణాష్టమి పండుగ రోజు చాలా గ్రామాలలో ఉట్లు ఏర్పాటు చేసి వాటిని కొడుతుంటారు. మా విలేజ్లో అయితే ఇలానే చేస్తారు. మీ విలేజ్లో కృష్ణాష్టమిని ఎలా చేస్తారో కామెంట్ చేయండి. అసలు కృష్ణాష్టమికి ఉట్టి ఎందుకు కొడతారో చాలా మందికి తెలియదు. ఇప్పుడు తెలుసుకుందాము. శ్రీకృష్ణుడు చిన్నతనంలో వేరే వాళ్ళ ఇంట్లోకి ప్రవేశించి పాలు పెరుగుని దొంగతనం చేసేవాడు. అయితే ఆ రోజుల్లో కృష్ణుడి ఆగడాల నుంచి తప్పించుకోవడానికి చాలామంది తమ ఇంట్లో ఉండే పాలు పెరుగు ఉట్టిలో పెట్టి అందకుండా పైన కట్టేవాళ్ళు. మన చిలిపి కృష్ణుడు తెలివిగా వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఉట్టిలో ఉన్న వాటిని తీసుకుని తినేవాడు. ఆ చిలిపి కృష్ణుడు చిలిపి చేష్టలను గుర్తు చేసుకుంటూ మనం ఆ ఉట్టి కొడతాము. ఆ విధానం ఇప్పుడు ఆనవాయితీగా మారింది.
ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.